రోజూ తినే కూరలు బోర్ కొట్టాయా? నోటికి ఏదైనా కారంగా, కమ్మగా తినాలనిపిస్తుందా? అయితే వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఈ కరివేపాకు కారప్పొడి వేసుకొని తింటే ఆ రుచే వేరు. ప్లేటు అన్నం కాస్త క్షణాల్లో ఖాళీ అయిపోతుంది. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, ఒక చెంచా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా పావు కప్పు శనగపప్పు వేసి ఒక 2 సెకండ్లు వేయించండి. ఇప్పుడు ఇందులోనే పావు కప్పు మినపప్పు గూడా వేసి దోరగా వేయించాలి. ఫ్లేమ్‌ని లోలో పెట్టి వేయించండి. అప్పుడే లోపలి వరకు వేగి పొడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ 2 పప్పులు దోరగా వేయించాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో పావు కప్పు ధనియాలు వేసి వేయించండి. ధనియాలు గూడా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. ఇక్కడ చూడండి కలర్ చేంజ్ అయింది కదా కొంచెం. ఇప్పుడు దీన్ని గూడా ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లో చేసుకోవాలి. లేపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తుంది. ఈ స్టేజ్‌లో వీటిని గూడా తీసి ప్లేట్‌లో పక్కన పెట్టుకోండి. ఇవి తొందరగా మాడిపోతాయి. చూసి వేయించుకోండి లో ఫ్లేమ్‌లోనే. వీటిని గూడా ఇప్పుడు ప్లేట్‌లో తీసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసి 50-60 గ్రాముల కారాన్ని బట్టి ఎండుమిరపకాయలను వేసి వేయించుకోవాలి. మిరపకాయలు మాడిపోకుండా జాగ్రత్తగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించాలి. ఇలా వేయించిన మిరపకాయలను ఒక ప్లేట్‌లో తీసుకోండి. ఆ తర్వాత ఈ రెసిపీకి మెయిన్ హీరో అయిన కరివేపాకును వేయించాలి. కరివేపాకును ముందే కడిగి తడి అస్సలు లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే పొడి త్వరగా పాడైపోతుంది. నూనె లేకుండానే ఈ కరివేపాకును ఆకులు కరకరలాడే వరకు బాగా వేయించాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలి. ఇలా చేత్తో తీసుకొని నలిపితే ఇలా పొడిగా అవ్వాలన్నమాట. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా వేరే బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మనం వేయించుకున్న పదార్థాలన్నీ పూర్తిగా చల్లారాలండి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పడితే ముద్దగా అయిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మొదటగా మిక్సీ జార్‌లో వేయించిన పప్పులు, ధనియాలు, ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన కరివేపాకును గూడా వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసి నాకు సాల్ట్ తగ్గింది. అందుకు ఇక్కడ వేసుకొని యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. చివరగా కారానికి అసలైన టేస్ట్ ఇచ్చే వెల్లుల్లి రెబ్బలు వేసి జస్ట్ ఒకసారి అలా పల్స్ చేయండి. వెల్లుల్లి వేశాక ఎక్కువగా తిప్పకూడదు. లేదంటే పొడి ముద్దగా అవుతుంది. అంతే గరం గరంగా ఘాటైన కమ్మని కరివేపాకు కారప్పొడి రెడీ. ఇల్లు మొత్తం మంచి సువాసన వస్తుంది. దీన్ని పూర్తిగా చల్లారాక ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే 2-3 నెలల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. అస్సలు పాడవదు. ఇడ్లీ, దోస, ఉప్మా, వేడి వేడి అన్నంలో దేనిలోకైనా ఇది అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్, అలాగే నచ్చితే లైక్ అండ్ షేర్. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.